సుబ్బారావు మందు బాటిల్ కొనుక్కొని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వచ్చి, ఒకవేళ బైక్ మీద నుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని అనుకొని బైక్ స్టాండ్ వేసి ఆ మందు బాటిల్ అక్కడే తాగి ఇంటికి బయలుదేరాడు. మధ్యలో బైక్ మీద నుంచి పడి దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడేలా. అక్కడే మందు కొట్టడం మంచిదైంది, లేకపోతే బాటిల్ పగిలిపోయేది. యముడు, ఈ పాపి ఘోరమైన పాపాలు చేశాడు, బాగా కాగి ఉన్న నూనెలో పడేయండి. మానవుడు, నేను అసలే హార్ట్ పేషెంట్ని, కాస్త సన్ఫ్లవర్ నూనెను వాడమని చెప్పండి స్వామి. మా పక్కింటి అమ్మాయి కూర కోసం మా ఇంటికి వచ్చింది. మీదేం కూర అని అడిగింది. నేను తోటకూర అన్నాను. అంతే, చేతిలో ఉన్న గిన్నెతో నెత్తి పగలగొట్టింది. దొంగ మొహమ్మది. భర్త, ఏమోయ్ నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా? భార్య, 5 రూపాయలు ఉన్నాయండి. భర్త, ఇలా ఇవ్వు, నీరసంగా ఉంది, హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. భార్య, ఏమండి మీ దగ్గర చిల్లర ఉన్నాయా? భర్త, చిల్లర లేదు, 2000 నోటు ఉంది. భర్త, సరే ఇలా ఇవ్వండి, చీర కొనుక్కుంటా.